దీని కాలు లోపల పడిందంటే నీకు నచ్చినా నచ్చకపోయినా శుభం అని పెళ్లి చేసుకొచ్చాక నువ్విలా చేయడం బాగలేదురమ్మా. నేనింతే, ఇలాగే ఉంటాను. వాడంటే నేను, నేనంటే వాడు అనుకున్నాను. కానీ నన్ను, నా మాటని కాదని దీని మెళ్ళో ఎలా తాళి కడతాడు? అందరి ముందు దీక్ష నా కాబోయే కోడలు అని చెప్పాను. పెళ్లికి ఏర్పాట్లు చేశాను, అందరినీ పిలిచాం. వాళ్ళందరి ముందు నన్ను నవ్వుల పాలు చేసి దీన్ని పెళ్లి చేసుకునొస్తే రేపందరి ముందు నేనెలా తలెత్తుకుని తిరగాలి? ఒకరంటే మాట పడకుండా బ్రతికిన నేను ఇప్పటి నుంచి నీ కొడుకే నీ మాట కాదని నీ కంపెనీలో పనిచేసేదాన్ని పెళ్లి చేసుకున్నాడని ఎగతాళి చేస్తుంటే ఎలా బ్రతకను? దీనంతటికి కారణం ఇది. ఇదే నన్ను మోసం చేసింది, నా కొడుకుని మాయ చేసింది. ఎవరో ఏదో అనుకుంటారని వీళ్ళని బాధ పెడతావా? ఇది కరెక్ట్ కాదురామా. నువ్వు అవునన్నా కాదన్నా ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలు. వాడి భారీగా ఇంట్లోకి వస్తుంది. అదే మీ నిర్ణయం అయితే నా శవం ఈ ఇల్లు దాటాకే అది నా ఇంట్లో అడుగు పెట్టాలి.